నల్గొండ పట్టణ సమీపంలోని చర్లపల్లిలో నిర్వహించిన శ్రీ శబరిగిరీశ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీర్తిశేషులు రాజన్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీ సుకుమార్ గురుస్వామి అనుగ్రహంతో రాపోలో విద్యాసాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడారు. పట్టణ సమీపంలోని చర్లపల్లిలో నిర్వహించిన శ్రీ శబరిగిరీశ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీర్తిశేషులు రాజన్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీ సుకుమార్ గురుస్వామి అనుగ్రహంతో రాపోలో విద్యాసాగర్ గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మండల పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మండల పూజ ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. విద్యాసాగర్ గురుస్వామి మాట్లాడుతూ చర్లపల్లిలో అయ్యప్ప మండల పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆ అయ్యప్ప పూజ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అయ్యప్ప దేవాలయ చైర్మన్ పిన్నపురెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప పూజ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు పిన్నపురెడ్డి జాన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప మండల పూజ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నదాన సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చర్లపల్లి ప్రజలు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తప్పకుండా ఈ యొక్క గుడికి రావాలని వారి నల్గొండ టౌన్ చర్లపల్లి 14వ వార్డులో ఇది ఉమ్మడి చర్లపల్లికి సంబంధించిన అయ్యప్ప స్వామి ఆలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మండల పూజ, మహాపరిపూజ కార్యక్రమం, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఘనంగా అభిషేకాలు నిర్వహించి ఇక్కడ వచ్చిన స్వాములకు, అయ్యప్ప స్వాములకు, సివిల్ స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి మేజర్గా భక్తులు విరాళాలు ఇవ్వడం, అదేవిధంగా ఈ గుడి గత 7 ఏళ్ల సంది మొదలైంది, ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా కావడానికి నోచుకోలేదు. కావున ఈసారి అందరూ భక్తులు కూడా గట్టిగా ముందుకు వచ్చారు. మళ్ళీ సంవత్సరం దేవాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులను కూడా ఈ దేవాలయ నిర్మాణానికి మీ వంతుగా సహకారం చేయాలని భక్తులు కూడా కోరడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన అయ్యప్ప స్వాములకు, అదేవిధంగా
సివిల్ స్వాములకు ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ గుడి ఇంతకంటే నెక్స్ట్ సంవత్సరం వచ్చే వరకు స్వామివారిని పైన నిలబెట్టుకొని రంగమంగం ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. భక్తులు కూడా సహకరించి ఇలాగే ఎప్పటిలాగే ఇప్పుడు మళ్ళీ సహకరించి మాకు కోఆపరేట్ చేసి గుడి నిర్మాణానికి కూడా సహకరించాలని కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీ 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 శబరిగిరీశ అయ్యప్ప స్వామి దేవాలయం చల్లపల్లిలో మండల పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమానికి చల్లపల్లి గ్రామ ప్రజలు, అయ్యప్ప భక్తులు, శివస్వాములు, ఆంజనేయ స్వాములు అందరూ కూడా హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది ఆలయం నిర్మాణంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ సహకరించాలని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ కోరుకుంటున్నాం. ఈరోజు చల్లపల్లి శబరిగిరీశ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన సన్నిధిలో స్వామివారి మండల పూజా మహోత్సవం అత్యంత వైభవంగా భక్తుల సందర్భంలో వైభవపేతంగా జరిగింది. స్వామి అందరూ సహకరించారు. మాత్రం శ్రీ స్వామి దేవాలయం నిర్మాణంలో ఉంది. దేవాలయం పైన మరియు ఉపాలయాలు నిర్మాణం జరుగుతున్నాయి. దాతలు ఇంకా ఎంతోమంది సహకరించి ఈ దేవాలయాన్ని అత్యున్నతంగా వైభవపేతంగా దివ్యమందిరంగా నిర్మించాలని సహకరించాలని అందరినీ కూడా స్వామివారి పాదాలను శరణుకుంటూ అందరినీ ప్రార్థిస్తున్నారు. దేవాలయం నగరాలలో అందరూ కూడా బాగుపరుచుకున్న స్వామి శరణం. ఈ దేవాలయం నల్లగొండ పట్టణానికి సింహద్వారంలో మన చల్లపల్లిలో ఉండడం మన సంతోషకరమైన విషయం, మన భాగ్యం.